ఎటువంటి మిషనరీ లేనటువంటి రోజులలో వాళ్ళు బొగ్గుబాయిలకు చట్టక్షేమ పట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు, ఎన్నో యాక్సిడెంట్లు మిషనరీ లేనటువంటి రోజులల్లో ఎన్నో దగ్గర శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒక 75 మంది ఒకసారి కుప్పగూలిపోయినప్పుడు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సింగరేణి సంస్థలో. అట్లాంటి కష్టంలో ఇలాంటి మార్పేర్ల విషయంలో ఈ రోజు మేము అడుగుతుంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా అని చెప్పేసి సింగరేణి సంస్థను అడుగుతున్నాం. సరే, సింగరేణి సంస్థ తప్పు చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేది ఉంది కదా. ఈ రోజు ఏదైతే మనకు భూపాలపల్లి సభలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు మేము పరిష్కరిస్తాం అని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఆ మాట ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైతుంది అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి 11 కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి మమ్మల్ని కాల పరిమితి చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క కాల పరిమితిలో ఆల్రెడీ ఒక 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. కొడుకు చనిపోయినాక 11 రోజులు అది కాలేదు, తండ్రి చనిపోవడం జరిగింది. ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది సింగరేణి యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి సిగ్గుచేట అనేసి అని చెప్తున్నాను. ఈ రోజు మీరు బయట ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేసి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా మా యొక్క శ్రమని, మా తండ్రుల శ్రమను గుర్తించి మా యొక్క మార్పుల సమస్యను పరిష్కరించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాలన్నిటి నుంచి కానీ మా యొక్క తండ్రుల నుంచి మీకు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఒకవేళ మీరు చేయకపోతే ఖచ్చితంగా మీది ఏదైతే ప్రజాభవన్ అని చెప్పేసి అది పెట్టుకున్నారో లేకపోతే సెక్రటరీ పెట్టుకున్నారో ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని ముట్టడిస్తాం. మా యొక్క ఉద్యోగాలు వచ్చే వరకు మేము చాలా ప్రయత్నాలు చేస్తామని